ఈ నాటికను ఇచ్చేసే చూడండి రాజమండ్రి ప్రజలందరికీ స్వాగతం. ద పర్స్యూట్ అండ్ క్యాంపెయిన్ ఆఫ్ అలెగ్జాండర్ ఇంటూ ద సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా అని హిస్టరీ బుక్స్లో మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు చదువుకున్నాం. దాన్ని ఒక డ్రామాటిక్ ఫామ్లో మన కళ్ళకు కట్టినట్టుగా ఒక 2000 సంవత్సరాల ముందు అసలు ఏం జరుగుంటుంది అన్నదాన్ని ఈ నాటిక రూపంలో మనకి చూపించి అట్ ద సేమ్ టైం ఒక విలువలు నమ్మకాలు ధర్మం అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది ఒక రాజ్యంకి కానీ ఒక స్టేట్కి కానీ అనేది చాలా క్లియర్గా తెలిపారు అందరికీ. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. They have taken a very care from the design of costume and expression of form. Anything whatever you did is excellent and out of the is highly talented persons. From our administration side we can only give you recognition, but any future programs will definitely want you to perform more and bring that talent to the public. Thank you. I want to congratulate you also, Andy. You've done your wonderful. Okay. I congratulate each and everyone. And if you have any other initiatives also, just contact us. Whatever it is possible from our side, we'll definitely support you. Thank you.
సైనికులు నీకోసం గాలిస్తున్నారు. వారి నుండి తప్పించుకోలేవు. తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఆత్మాభిమానం కొద్ది తిరిగినా పెద్దమే. ఎందుకంటే యుద్ధం ముగిసింది. పర్షియా తన స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కోల్పోయి మా గ్రీకు సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కనుక ఇప్పుడు మీరు మా ప్రభులకు బానిసలు. ఆత్మాభిమానాన్ని అమ్ముకున్నవాడు. నేను నమ్ముకున్నాను. నా దేశ స్వాతంత్రాన్ని సంపాదించలేకపోయినా నా వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకుంటాను. రా, నాతో పోరాడు, విజయం సాధించు. నాతో యుద్ధం చేసి గెలవాలనుకుంటున్నావా? నేను నీలాగా జీతం కోసం పోరాడుతున్నదని కాదు, జీవితం కోసం పోరాడుతున్నదని. ఓ వర్షం నాకు అరువు సొమ్ము కాదు, నా రక్తపు జీవలక్షణం. రండి, నాతో పోరాడండి, విజయం సాధించండి. నన్ను గెలిస్తేనే పర్షియాను పూర్తిగా జయించినట్లు. రండి. అంతటి వీరనారి వారు తీసుకో, మమ్మల్ని జయించు. సెల్యూకస్, ఆడది, అబల, వంచరి, సుకుమారి మీద నీ ప్రతాపం. ఇదేనా వీరుడి లక్షణం? యువరాణి కళ్ళల్లో నేను చూడాలనుకున్నది మనస్సును గెలిచే కాంతిని కానీ మండించే క్రోధాగ్ని కాదు. అయినా అందం ఆనందంగా ఉంటేనే మనకు ఆనందాన్ని ఇస్తుంది. దాస్కలోస్, నేను యువరాణితో కాసేపు ఏకాంతంగా మాట్లాడాను. మీరు సెల్యూకస్ ప్రభు, యువరాణి. వద్దు, రావద్దు, నా దగ్గరికి రావద్దు. యువరాణి, అదో, నా దగ్గరికి వస్తే ఈ పోకతో ప్రాణాలు తీసుకుంటారు. యువరాణి, వద్దు, యువరాణి, రావద్దు. యువరాణి, క్షమించండి యువరాణి. మా సేనాని మీ పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలి. విజేతలు ఓడిన వారిని బానిసలుగానే చూస్తారు. మీరు మాకు బానిసలు కాదు. మీరు మా దేశాన్ని జయించారు. మీరు మా హృదయ సామ్రాజ్యాన్నే గెలుచుకున్నారు. మీ మనసును ఏదో భ్రమ మోసగిస్తోంది. లేదు యువరాణి, నా మనసుకు మాత్రమే తెలిసిన నిజం. ఎన్నెన్నో దేశాలు తిరిగాం, ఎన్నెన్నో యుద్ధాలు చేశాం, ఎందరెందరో సుందరాలను చూశాం. ఎందరో సుందరాలను చూసినా చెలించని మా మనస్సు ఈనాడు మీ అందానికి దాసోహం, మీతో సంబంధానికి అనుబంధానికి మా మనసు ఆరాటపడుతున్నది. మీ ఆరాటం అంతా బాహ్యంగా కనిపించే నా దేహం గురించి. పువ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదించి వదిలేయడం తుమ్మెద లక్షణం. నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎవరిని ప్రేమించాలో తెలియని నేను యుద్ధాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. యుద్ధాన్ని మాత్రమే ప్రేమించడం తెలిసిన నేను మొట్టమొదటిసారిగా ఒక మనిషిని ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. నా అదృష్టం కొద్దీ నువ్వు నాకు లభించావు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. నా కారణంగా నా మాతృదేశానికి బానిసత్వం వచ్చినందుకు సిగ్గుగా ఉంది. ఇంకా నేనెందుకు బ్రతుకున్నానని బోధగా ఉంది. రుక్సానా, మీ ఆనందాన్ని మించి మేం కోరుకునేదేం లే. నువ్వు కనుక నాదానివైతే ఈ క్షణమే పర్షియాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రసాదిస్తాను. నిన్ను పర్షియాకు మహారాణిని చేసి నాదానిగా చేసుకుంటాను. అంగీకారమేనా? నా మాతృదేశానికి బానిసత్వం నుంచి విముక్తిని ప్రసాదిస్తారా? ఇది నిజంగా నమ్మమంటారా? అలెగ్జాండర్ చక్రవర్తులం ఆడిన మాట తప్పం. నా దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను.
యువరాణి, ప్రద్యుతేస్, నికిటస్, విజయదళం, నమస్తో ఈ నికితస్థం పర్షియా. మనం పర్షియాను గెలుచుకున్న విజయదళం. మిత్రులారా, గ్రీకు యోధులారా, మనం అడుగు పెట్టిన ప్రతి చోట మన గ్రీకు దేశపు జెండా గర్వంగా సమున్నతంగా ఎగరడానికి కారణం మీ సాహసం, మీ పరాక్రమం. అందుకే ఈ విజయం మీకే అంకితం. ప్రద్యుతేస్, జరుపుకోండి, విజయోత్సవాలు జరుపుకోండి. విజయోత్సవాలు మనం మాసిడోనియాకు పిలిపించేంత ఘనంగా